అక్కడ కుట్రకోణం అనేటువంటిది ఆయన ప్రత్యక్ష సాక్షిగా చెప్పారు. మరి అందరికి మెసేజ్లు చేసిన శ్రీనివాస్ చౌదరి గారు మరి ముఖ్యమంత్రికి కూడా మెసేజ్ చేస్తే బాగుండేది. ముఖ్యమంత్రి చెప్పుంటే కూడా ఈ విషయాలన్నీ కూడా లేదు అని అంటే ఇక్కడ ఒకవేళ శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా అక్కడ గంజాయి బ్యాచ్ వచ్చేసి మాస్కులు పెట్టుకొని ఇవన్నీ చేసి అదేవిధంగా ఉగ్రకోణం ఇవన్నీ ఉంటే ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే, ఒకటి ఈ ఉగ్రవాద కోణం ఉన్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎన్ఐఏని రంగంలోకి దించాలి. దర్యాప్తుకు సంబంధించి ఎన్ఐఏ రావాలి. ఎందుకంటే ఉగ్రవాద కోణంలో ఉన్నప్పుడు ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలు లోకల్ పోలీసులు వీళ్ళేం చేస్తారు? వీళ్ళేం చేయలేరు. ఎన్ఐఏని రంగంలోకి దించాలి. ముందు తిరుపతి తిరుమల భద్రతకు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది ఎన్ఐఏ రంగంలోకి దిగాలి. రెండో అంశము, ఒకవేళ ఈ విషయంలో సీరియస్గా దర్యాప్తు జరపాలంటే ఇప్పుడు ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి? పోలీసులు ఫెయిల్ అయ్యారు, అదేవిధంగా టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఫెయిల్ అయ్యారు. కొంతమంది అధికారులు, కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. వీళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఇంకొక కలెక్టర్ ఎవరో వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసరు వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏం జరుగుతుంది? ఏం చేయాలి? దాంట్లో ఏం తేలుతుంది? తేలేటువంటి అవకాశం లేదు. ఇది తూతూ మంతరంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు. అందుకని ఇంత సీరియస్ ఇష్యూ కాబట్టి ఒకవేళ ఈ ప్రభుత్వం ఎన్ఐఏని రంగంలోకి దించి ఒకవేళ అవసరం అనుకుంటే సిబిఐ దర్యాప్తుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని కోరవచ్చు. దీంట్లో ఎందుకు అని అంటే, ఎందుకు సిబిఐ అని అంటే, ఇది 6 చనిపోయారో లేకపోతే ఇంకోట ఇదేనికి కాదు. తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి మొత్తం చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన లేదు అని చెప్తున్నారు. ఇది 6 చనిపోయారా, 48 మందికి గాయాలైన ఈ పాయింట్ కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి భక్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ దీని మీద ఇలాగా తిరుపతిలో ఇలా జరుగుతుంది అనేటువంటి అంశం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అప్రతిష్ట. ఈ విషయంలో వాస్తవాలు తేలాలి అని అంటే సిబిఐ దర్యాప్తు జరిపితే దీని మీద సీరియస్ గా తేలేదానికి వాళ్ళు సిబిఐ దర్యాప్తు చేస్తున్నారు కదండి, మళ్ళీ మీరు సిబిఐ అడుగుతున్నారు. అదే సిబిఐ దర్యాప్తు జరిపితే ఏం తేలిద్ది? ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా సిబిఐ దర్యాప్తులో తేలిద్ది. అదే చదువుతారు. ఏముంటుందాడ? ఎంతకన్నా ఏముంటది? ఆయన చెప్తారు, వాళ్ళు చదువుతారు. ఇంకొకటి ఏంటంటే, ఇది నేనేం వ్యంగ్యంగా అంటలేదండి. అందుకని ఇక్కడ ఇంకొకవేళ మీరు సిబిఐ అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది, ఇదేదో బీజేపీ మళ్ళీ ఏమైనా మా మీద రాజకీయాలు చేసిద్దేమో అనిగిన భయం ఉంది అనుకోండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి ఒకవేళ భయం ఉంది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని ఇక్కడ వాస్తవాలు ఏంటి అనేటువంటి దాని మీద తేలేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక అంశం అండి, పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడినటువంటి తీరు కానీ, ఆయన క్షమాపణ చెప్పినటువంటి విధానం కానీ నిజంగా ఒక ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉండి ఆ విధంగా మా ప్రభుత్వం పొరపాటు చేసింది, మేము ఈ సమన్వయం చేసుకోలేకపోయా, తప్పు అయిందని ఆ తరపున క్షమాపణ చెప్పారు. ఇది ఒక రకంగా ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అనేది మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేటువంటి అంశమే. ఇక్కడ ఆయన తప్పు పెట్టినటువంటి అంశం ఏంటి? టిటిడి ఫెయిల్ అయింది, అదేవిధంగా పోలీస్ ఫెయిల్. ఈ 2 ఫెయిల్యూర్ ఉన్నాయి కదా. పోలీస్ ఫెయిల్ అయిందంటే హోంమంత్రి ఫెయిల్ అయ్యారు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఫెయిల్ అయ్యారు. ఈ విషయంలో మరి టీటీడీకి సంబంధించినటువంటి విషయంలో చైర్మన్, లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారే చెప్పారు, చైర్మన్ కానివ్వండి లేకపోతే వాళ్ళ పాలక మండలి కానివ్వండి, మొత్తం రాజకీయాలు చేసేటువంటి వాళ్ళందరినీ పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటివి జరుగుతాయి కదా. మరి ఈ విధమైనటువంటి చైర్మన్లు వీళ్ళకి బాధ్యత లేదా? వాళ్ళని బాధ్యులను చేయరా? వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం. కనీసం మీరు చూడండి, పవన్ కళ్యాణ్ వచ్చి అంత బాధ్యతగా క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితిలో ఎక్కడైనా సరే టీటీడీ చైర్మన్ ఆయన మాట్లాడినటువంటి తీరు, ఎక్కడైనా సరే జరిగినటువంటి పొరపాటు మీద ఈ పొరపాటు జరిగిందని అంగీకరించేటువంటి ప్రయత్నం జరిగిందా? ముఖ్యమంత్రి ముందు చైర్మన్ అను ఈవో ఆ విధంగా ఒకళ్ళకొకళ్ళు దుర్భాషలు ఆడుకునేటువంటి పరిస్థితి ఉందంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఇంతకన్నా అసలు ఈ ప్రభుత్వం మొత్తం ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ మొత్తం కార్యక్రమాల విషయంలో ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది అనడానికి ఎంతకన్నా నిదర్శనం ఏమైనా ఉంటుందా? ఇది కేవలము కింది స్థాయి పోలీసులు కాదు, ఇంకా ఎవరి మీద చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ చౌదరి గారు అంటున్నారు. నేనేమంటానంటే, ఎవరు మేము చర్యలు తీసుకోవాలి? ఎస్పీ మీద మేము ఆయన్ని బదిలీ చేసామని చెప్తున్నారు.
ఇక్కడ ఒక అంశం ఏంటంటే దీనికి బాధ్యులు ఎవరు అని అంటే చైర్మన్, టిటిడి చైర్మన్ బాధ్యత వహించాలి. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత తీసుకోవాలి అనేటువంటిది మీరు నిర్ణయించుకోండి. ఇప్పుడు హోంమంత్రి బాధ్యత తీసుకుంటుందా లేదా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా, దాంట్లో బాధ్యత ఎవరిది అనేటువంటిది తీసుకోకుండా ఈ సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుంది? ఇంకొకటి ఏం చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విధానము, టోకెన్లు ఇవన్నీ ఓకే, ఇది రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయొద్దంటూనే వాళ్ళ మీద రాజకీయపరమైన విమర్శ చేస్తారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవన్నీ పెడితే మరి అప్పుడే తొక్కిసలాట్లు జరిగి ఉండాలి వాస్తవంగా అయితే. అప్పుడు జరగలేదు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని 7 నెలలు అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు